వడగండ్ల వాన రైతుల కళ్ళలో కడగండ్లు తీసుకొచ్చింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం పోల్కంపల్లిలో వడగళ్ల వానతో భారీ నష్టం జరిగింది. జొన్న, మొక్కజొన్న, కూరగాయల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పరిశీలించారు. ఇక అకాల వర్షాలతో 150 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. వడగళ్ల వానతో పూడూరు మండలం మేడిపల్లి కలాన్లో 200 మేకలు మృతి చెందాయి. ఆ కుటుంబాలను ఆదుకోవాలని కూడా మహేష్ రెడ్డి కోరారు. వానాకాలంలో కూడా ఇదే ప్రాంతంలో దాదాపు 150 ఎకరాలు పెద్ద ఎత్తున నష్టపోయిన రైతులందరూ కూడా. ఎందుకంటే అప్పుడు వానాకాలం ఉండే, వానాకాలంలో అకాల వర్షం వల్ల ప్రతి రైతు ఇక్కడ దాదాపు ఈ గ్రామంలో, ఈ మండలంలోనే హైయెస్ట్ పంట నష్టం జరిగింది ఇదే గ్రామంలో. దాదాపు ప్రతి ఒక్క రైతు కూడా ఆ టైంలో అన్ని పెట్టుబడులు అయిపోయినాయి. పంట చేతికొచ్చే సమయంలో నష్టం జరిగింది. మరి అప్పుడు కూడా ప్రభుత్వం మరి వచ్చి అందరెవరో నష్టపోయారో వాళ్ళని వివరాలు తీసుకుపోయారు, కానీ వాళ్ళకు ఒక చిల్లి గవ్వ కూడా, ఒక రూపాయి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ప్రతి రైతు కూడా అప్పుడు దాదాపు 20 నుంచి 30 వేల రూపాయలు పెట్టుబడులలో నష్టపోయారు. మళ్ళీ అదే రైతుల్లో అదే 150 ఎకరాలు దాదాపు ఒక 60-70 ఎకరాలు ఇప్పుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు మక్కలు కానీ, జొన్నలు కానీ, కూరగాయలు, ఇతర పంటలు వేసుకుంటారు. అవన్నీ కూడా రాత్రి పడ్డటువంటి వానకు మొత్తం కూడా నీళ్ళ రాలినాయి. పంట మొత్తం కూడా ఒరిగిపోయింది. కూరగాయలు కూడా అన్నీ కూడా, క్యాబేజీ కానీ, ఈ టమాటా కానీ వచ్చినటువంటి పూతంతా పోయింది. కాసినటువంటి పంటలు కూడా అన్నీ నష్టపోయింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, గతంలో కూడా వాళ్ళకు 1 రూపాయి నష్టం పరిహారం ఇవ్వలేదు. ఇవాళ ప్రతి రైతు అప్పుడు 30,000, ఇప్పుడు 20,000, అంటే దాదాపు ఒక ఎకరాకి 50,000 రూపాయలు